గుడ్ మార్నింగ్ అమ్మ. సో నిన్నటి క్లాస్‌లో మనం వాలిడేషన్, మిగతా టాపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! సో దానికి కంటిన్యూషన్ కింద మనం ఇప్పుడు ఆథరైజేషన్ లాజిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఆథరైజేషన్ లాజిక్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఆథరైజేషన్ లాజిక్ కంట్రోల్స్ హూ ఈస్ అలౌడ్ టు పెర్ఫార్మ్ వాట్ యాక్షన్ ఇట్ అనేసి. అంటే authorization log is the set of rules that controls who is allowed to perform which action in the system. అంటే ఎవరు ఎలాంటి పర్ఫామ్ చేయాలి సిస్టంలో, ఎవరికి ఏ టాస్క్ అసైన్ చేయగలము అనే దాని గురించి ఈ ఆథరైజేషన్ లాజిక్ అనేది చేస్తుందన్నమాట. ఇది మెయిన్‌గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, యూజర్ ఐడెంటిటీ గానీ, లేకపోతే వాళ్ళకి అసైన్ చేసిన రోల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్, లేకపోతే డిఫైన్డ్ రెస్పాన్సిబిలిటీస్, వీటన్నిటిని ఈ ఆథరైజేషన్ లాజిక్ అనేది ఫోకస్ చేస్తుందన్నమాట. సో ఇది ఈ authorization logic is not about power or people or data or calculations అమ్మా. అసలు ఈ ఆథరైజేషన్ లాజిక్ అసలు ఏం చేస్తుంది, ఐ మీన్ ఏం చేయదు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లైక్ ఆథరైజేషన్ లాజిక్ డస్ నాట్ చెక్ డేటా కరెక్ట్‌నెస్, డస్ నాట్ పెర్ఫార్మ్ కాలిక్యులేషన్స్, డస్ నాట్ డిసైడ్ బిజినెస్ వాల్యూస్ గానీ, ఓన్లీ అవన్నీ గూడా ఎవరి మీద హ్యాండిల్ అయిపోతాయంటే వాలిడేషన్స్, కాలిక్యులేషన్స్, డెసిషన్స్. మనం నిన్నటి క్లాస్‌లో చెప్పుకున్నాం కదా! డెసిషన్ లాజిక్ ఎలాగా, వాలిడేషన్ లాజిక్ ఎలాగా, లేకపోతే కాలిక్యులేషన్ లాజిక్ అనేది ఎలాగా. ఇవన్నీ అవి రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటాయన్నమాట. హ్మ్. ఈ ఆథరైజేషన్ లాజిక్ అంటే ఓన్లీ ఎంటైటిల్‌మెంట్ గురించి మాత్రమే చెక్ చేస్తుందన్నమాట. సో, ఈ ఎంటైటిల్‌మెంట్ అంటే ఏంటి? అఫీషియల్ అంటే ఒక అఫీషియల్ రైట్ టు డూ ఆర్ రైట్ టు హావ్ సంథింగ్ అని అన్నమాట. అంటే ఒక అఫీషియల్‌గా దానికి ఒక హక్కు ఇవ్వడం అనే దాన్ని మనం ఈ ఆథరైజేషన్ అని కూడా అంటాం. సో, ఇక్కడ చూడండి, ఇట్ డస్ నాట్ చెక్ డేటా కరెక్ట్‌నెస్ ఆర్ కాలిక్యులేషన్. ఇట్ చెక్స్ పర్మిషన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇస్ దిస్ పర్సన్ అలౌడ్ టు డూ దిస్ యాక్షన్ అని క్వెషన్ ఆథరైజేషన్‌లో అడిగినప్పుడు, ఇది డిపెండ్ అయింది ఎవరి మీద అంటే, ఒకవేళ డేటా అనేది కరెక్టా కాదా? లేకపోతే డేటా అనేది వాలిడా కాదా? లేకపోతే ప్రాసెస్ అనేది మేకింగ్ సెన్స్ ఆర్ నాట్ అనే దాని గురించి మాత్రమే చేస్తుంది. అంటే ఒక యూజర్‌కి కరెక్ట్ డేటా ఉండొచ్చు, కానీ అవి బ్లాక్డ్ గూడా అయ్యుండొచ్చు. అంటే ల్యాక్ ఆఫ్ ఆథరైజేషన్స్ వల్ల. అంటే చాలా తక్కువ ఆథరైజేషన్స్ వల్ల గాని, ప్రాపర్ ఆథరైజేషన్స్ లేకపోవడం వల్ల అవి బ్లాక్ అవుతాయి. సో, దానికోసం ఇది చెక్ చేయడం జరుగుతుంది. హూ ఈస్ అలౌడ్ టు డూ వాట్? అంటే ఈ ఆథరైజేషన్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది అంటే, ఆహ్, ఎవరి డే ఐ మీన్ ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి, లేకపోతే ఏ యూజర్ అనేవాళ్ళు అంటే సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్. సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఏంటి? ఎవరు ఏ వర్క్ అనేది చేయగలరు. లేకపోతే ఎవరు ఏ వర్క్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించనమాట. హ్మ్. విచ్ డేటా, లైక్ డేటా సెక్యూరిటీ. అంటే అప్పుడు ఏంటి డేటా సెక్యూరిటీ అంటే, ఎవరు ఏ డేటా అనేది యూజర్ చూడగలరు, లేకపోతే వాళ్ళు మోడిఫై చేయగలరు ఆర్ అప్‌డేట్ ఎనీథింగ్ చేయగలరు అనే దాని గురించి చెక్ చేస్తుంది. అలానే కంప్లయన్స్ విత్ ఆడిట్స్. సో, అంటే ఎలాంటి అప్రూవల్స్ ఒక యూజర్‌కి మనం ఇవ్వగలం, ఇలాంటివన్నీ కూడా. జాబ్ రోల్ ఏంటి? ఆర్గనైజేషనల్ రెస్పాన్సిబిలిటీ గానీ, కంప్లయన్స్ రిక్వైర్మెంట్స్ కానీ ఇలాంటివన్నమాట. సో, ఈ ఇలా హూ ఈస్ అలౌడ్ అనే దాని మీద చేయడం వల్ల ఏమవుతుందంటే, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ గానీ, పాలిసీ వయలేషన్స్ గానీ ఇలాంటివి తక్కువవుతాయి. సో, అసలు ఈ ఆథరైజేషన్ లాజిక్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్. అంటే ఒక సింగిల్ పర్సన్ అనేవాళ్ళు ఒక ఎంటైర్ క్రిటికల్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేయడానికి.
నో సింగిల్ పర్సన్ షుడ్ కంట్రోల్ అండ్ ఎంటైర్ క్రిటికల్ ప్రాసెస్. అంటే ఒక పర్సన్ అనే వాళ్ళు చేయలేరు. సో ఇది ఇట్స్ ఏ గ్రూప్ థింగ్ లాగా. అంటే ఒక పర్సన్ వెండర్ ని క్రియేట్ చేయడం, ఒక పర్సన్ పేమెంట్స్ ని అప్రూవ్ చేయడం, లేకపోతే థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఆడిట్స్ ని పర్ఫామ్ చేయడం. ఆథరైజేషన్ లాజిక్ అనేది ఇది ఎన్ఫోర్స్ చేస్తుంది అనమాట ఈ సెపరేషన్ ని సిస్టమాటికల్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఉందనుకోండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వర్క్ చేస్తుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. 1 సెకండ్. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటా సెక్యూరిటీ. అంటే అన్ని యూజర్స్ అనేవాళ్ళు డేటాని చూడడానికి, లేకపోతే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, హెచ్ఆర్ శాలరీ డేటా కానీ, లేకపోతే ఫినాన్షియల్ రికార్డ్స్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ ఐ మీన్ కాన్ఫిడెన్షియల్ కాంట్రాక్ట్స్ ఇలాంటివి ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ డేటాస్ అంటే అవి అందరితో షేర్ చేసుకోవడానికి మనం యాక్సెస్ ఇవ్వలేం. సో అలాంటి డేటాస్ అన్నిటినీ కూడా ఈ డేటా సెక్యూరిటీ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. ఇదేం మెన్షూర్ చేస్తుంది అంటే డేటా యాక్సెస్ అనేది రెస్ట్రిక్టెడ్ అవ్వాలి, లేకపోతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్ట్ అవ్వడానికి, ఇలాంటి దానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలానే కంప్లైన్స్ విత్ ఆడిట్స్. అంటే ఈ ఆడిటర్స్ ఏం చెక్ చేస్తారు అంటే అసలు ఎవరు ఏం యాక్సెస్ తీసుకున్నారు, లేకపోతే ఎవరు అప్రూవ్ చేశారు, ఏం అప్రూవ్ చేశారు, ఒకవేళ రోల్స్ అనేవి ప్రాపర్ గా సెగ్రిగేటెడ్ అయినాయా లేదా, ఇలాంటి వాటిని ఈ ఆడిటర్స్ చెక్ చేస్తారు అనమాట. సో ఈ ఆథరైజేషన్ లాజిక్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ట్రేసబిలిటీ కానీ, అకౌంటబిలిటీ కానీ, లేదా కంట్రోల్ కానీ, ఇలాంటివన్నీ కూడా. అసలు ఆథరైజేషన్ లాజిక్ ఏం ప్రివెంట్ చేస్తుంది అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కానీ, పాలసీ వయలేషన్స్ కానీ, లేకపోతే ఫ్రాడ్ అండ్ అబ్యూస్ కానీ. అంటే ఒక ప్రాపర్ ఆథరైజేషన్ లేకుండా ఇంటర్నల్ ఫ్రాడ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎర్రర్స్ అనేవి అన్డిటెక్టెడ్ అయిపోతాయి, కంప్లైంట్స్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి ఈ ఆథరైజేషన్ అనేది ఇలా చేస్తుంది అనమాట. అలానే అసలు ఆథరైజేషన్ లాజిక్ సాప్ కాంటెక్స్ట్ లో ఎలా ఉంటుంది అంటే ఆథరైజేషన్ లాజిక్ అనేది ఒక క్రిటికల్ యాజ్ ఎ ఫినాన్షియల్ లాజిక్ అని అంటారు. ఎందుకంటే మనీ అనేది సిస్టమ్ నుండి మూవ్ అవుతుంది, అలానే సెన్సిటివ్ డేటా అనేది సెంట్రల్లీ స్టోర్డ్ అయి ఉంటుంది. అలానే యాక్షన్స్ అనే వాటికి రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా ఉంటాయి. అంటే మీరు ఒక యాక్షన్ చేయాలి అనుకోండి, దానికి సంబంధించి ఒక రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఒక పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ అనేది కూడా డేంజరస్. అంటే ఒక పర్సన్ అంటే ఇప్పుడు మీరు ఎంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ చేసినా అది క్యాలిక్యులేట్ చేసిన పర్సనే రాంగ్ అనుకోండి, అది చాలా డేంజరస్ అయిపోవడం లేదా క్రిటికల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ రియల్ వరల్డ్ ఎనర్జీలో లైక్ మనం ఒకసారి బ్యాంక్ అని ఆలోచించండి. లైక్ జస్ట్ లైక్ థింక్, చూడండి రియల్ వరల్డ్ బిజినెస్ లాజిక్ సినారియోస్ లో చూడండి, సాలరీ వాల్యుయేషన్ ఇఫ్ సాలరీ ఫెయిల్స్ విత్ ఇన్ అలౌడ్ లిమిట్స్, పాలసీ కంప్లైంట్స్ ఉంటుంది, బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది, స్టాక్ ఇష్యూ రూల్స్ లో ఏం ఎన్షూర్ చేస్తారు, స్టాక్ అవైలబిలిటీ, రిజర్వేషన్ అనేది ఉండాలి. అట్లనే సారీ మా, సో ఇక్కడ ఏంటంటే మీరు ఆథరైజేషన్ లాక్ లో దీంట్లో ఏం చేస్తారు, సెన్సిటివ్ డేటాను స్టోర్ చేస్తారు, యాక్షన్స్ అనేవి కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట. అలానే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ గురించే చూడండి. అప్పుడు ఏంటంటే ఒక టెల్లర్ అనేవాడు డిపాజిట్స్ ని యాక్సెప్ట్ చేయగలరు, మేనేజర్ అనేవాళ్ళు లోన్స్ ని అప్రూవ్ చేయగలరు, ఆడిటర్ అనేవాళ్ళు రికార్డ్స్ ని చూడగలరు. అంటే సేమ్ డేటా సేమ్ సిస్టమ్ బట్ డిఫరెంట్ పీపుల్ కెన్ డూ డిఫరెంట్ వర్క్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అని అర్థం. ఓకేనమ్మా. సో ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఆథరైజేషన్ లాగ్ ఎన్ష్యూర్స్ దట్ రైట్ పీపుల్ పర్ఫార్మ్ ద రైట్ యాక్షన్స్ అండ్ నథింగ్ ఎల్స్. అంటే ఒక రైట్ పర్సన్ రైట్ యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తారు అండ్ ఒకే సిస్టమ్ లో ఉన్న డేటాతో డిఫరెంట్ పీపుల్ వర్క్ ఇన్ డిఫరెంట్ టైప్స్. బిజినెస్ రూల్స్ అనేవి బిహేవియర్ ని కంట్రోల్ చేస్తాయి, ఆథరైజేషన్ రూల్స్ అనేవి పవర్ ని కంట్రోల్ చేస్తాయి. బోత్ ఆర్ నాన్ నెగోషియబుల్.
ఒకవేళ ఆథరైజేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ద సిస్టమ్ మస్ట్ స్టాప్. ఒకవేళ అది అన్ని కరెక్ట్‌గా ఉన్న ఆథరైజేషన్ రాంగ్ అయినప్పుడు ఆర్ ఫెయిల్ అయినప్పుడు మీరు ఆ ప్రాసెస్‌ని అక్కడితో ఆపేసేయాల్సి ఉంటుంది. సో, ఇంక్ నెన్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆథరైజేషన్ అమ్మ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రియల్ వరల్డ్ బిజినెస్ లాజిక్ సినారియోస్. సో, ఈ రియల్ వరల్డ్ బిజినెస్ లాజిక్ సినారియోస్ అంటే ఏంటి? సింగిల్ ఇప్పుడు సాప్ సిస్టమ్స్‌లో ఎలాగా అంటే సాప్ సిస్టమ్స్‌లో ఒక సింగిల్ బిజినెస్ యాక్షన్ అనేది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్‌తో కంట్రోల్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్. చూడండి. ఏ సింగిల్ బిజినెస్ యాక్షన్ ఈస్ కంట్రోల్డ్ బై మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్ ఎట్ ద సేమ్ టైమ్. ఈచ్ లాజిక్ టైప్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ రెస్పాన్సిబిలిటీ బట్ దే వర్క్ టుగెదర్ టు ప్రొడ్యూస్ సేఫ్, కరెక్ట్ బిజినెస్ బిహేవియర్. అంటే ఒక సింగిల్ బిజినెస్ యాక్షన్ అనేది కంట్రోల్డ్ బై మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్ అన్నమాట. అంటే ఒక సేమ్ టైమ్‌లో మల్టిపుల్ బిజినెస్ లాజిక్స్‌తో కంట్రోల్ అయి ఉంటుంది. అలానే ఈచ్ లాజిక్ అంటే ఒక లాజిక్‌కి టైప్ ఆఫ్ డిస్టింక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ అవన్నీ కూడా వ దే వర్క్ టుగెదర్. ఏంటి ఒక సేఫ్, కరెక్ట్ బిజినెస్ బిహేవియర్‌ని ప్రొడ్యూస్ జేయడానికి అవన్నీ టుగెదర్ వర్క్ చేస్తాయన్నమాట. సో, దీంట్లో చూడండి సాలరీ వాలిడేషన్స్. సో, సాలరీ వాలిడేషన్ అంటే ఏంటి? బిజినెస్ కాంటాక్ట్స్‌లో సాలరీ వాలిడేషన్ అంటే సాలరీ ప్రాసెసింగ్ ఎఫెక్ట్స్‌లో ఎంప్లాయీస్, ఫినాన్స్, లీగల్ కంప్లెయింట్స్, ఆడిట్స్ ఇదంతా కూడా టైట్‌లీ కంట్రోల్డ్ అయిపోయి ఉంటుంది. అసలు సిస్టమ్ ఏం ఎన్‌ష్యూర్ చేసుకుంటుందంటే సాలరీ ఫాల్స్ వితిన్ అలౌడ్ లిమిట్స్. కంపెనీ సాలరీ పాలిసీస్ ఫాలోడ్. బడ్జెట్ కాన్స్ట్రెయింట్స్ ఆర్ రెస్పెక్టెడ్. సో, సో అలా జరుగుతుందమ్మా. ఆ తర్వాత లాజిక్ టైప్స్ ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీంట్లో? రియల్ వరల్డ్ బిజినెస్ దాంట్లో లాజిక్స్ ఏంటంటే వాలిడేషన్ అంటే సాలరీ అమౌంట్ అనేది పర్మిటెడ్ లిమిట్స్ లో ఉందా లేదా అని. ఆథరైజేషన్ లాజిక్ ఏం చేస్తుంది? ఎన్షూర్స్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే హెచ్ఆర్ వాళ్ళు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ, లేదంటే వాళ్ళు మాత్రమే సాలరీని మోడిఫై చేయగలరు. అంటే సాలరీ డేటాని చెక్ చేయడానికి వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. కాలిక్యులేషన్ లాజిక్ వీళ్ళేం చేస్తారు? నెట్ సాలరీని డిరైవ్ చేసి డిడక్షన్స్ కానీ, టాక్సెస్ కానీ అంతా చెక్ చేస్తారనమాట. అగ్రిగేషన్ లాజిక్ వాళ్ళేం చేస్తారంటే పేరోల్‌కి సంబంధించిన టోటల్స్ గానీ, లేదా కాస్ట్ ఆఫ్ సమ్మరీస్ అవన్నిటిని కూడా చెక్ చేస్తారనమాట. సో, దీంట్లో ఏంటి? ఒక లాజిక్ ఫెయిల్ అయిపోయిందనుకోండి, ఎంటైర్ పేరోల్ ప్రాసెస్ అనేది రిస్కీ అయిపోతుందనమాట. సో, స్టాక్ ఇష్యూస్, రూల్స్ ఆర్ సినారియోస్‌లోకొచ్చేసరికి యాహ్! స్టాక్ ఇష్యూ రూల్స్ సినారియోస్‌లోకొచ్చేసరికి చూడండి. ఒకవేళ స్టాక్ ఇష్యూస్‌లో ఎఫెక్ట్ ఏంటి? ఇన్వెంటరీ అక్యూస్ కానీ, ప్రొడక్షన్ కంటిన్యూటీ గానీ, కస్టమర్ కమిట్మెంట్స్ కానీ. దీంట్లో సిస్టమ్ ఏం ఎన్‌ష్యూర్ చేస్తుంది అంటే స్టాక్ అనేది అవైలబుల్ ఉందా లేదా? రిజర్వేషన్ కంప్లెయింట్స్ ఉందా? అంటే అవి హానర్డా కాదా అని. లేకపోతే ఆపరేషనల్ కన్సిస్టెన్సీ అంటే వేర్‌హౌస్ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్‌గా ఉందా లేదా అని. దీంట్లో లాజిక్ టైప్స్ ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే వాలిడేషన్ లాజిక్ ఏం చేస్తుంది? ఇష్యూయింగ్‌ని గాని అంటే ప్రివెంట్స్ ఇష్యూయింగ్ స్టాక్ వెన్ క్వాంటిటీ అనేది ఇన్‌సఫిషియంట్ ఉన్నప్పుడు ఆహ్, స్టాక్‌ని ఇవ్వదనమాట. అలానే డెసిషన్ లాజిక్. ఇదేం జేస్తుంది అంటే డిటర్మైన్స్ వెదర్ స్టాక్ అనేది రిజర్వ్డ్ ఆర్ అన్‌రిస్ట్రిక్టెడ్ ఇన్వెంటరీ నుండి వస్తుందా లేదా అని చెక్ చేస్తుంది. ప్రాసెస్ లాజిక్ ఏం జేస్తుందంటే కోఆర్డినేట్స్ వేర్‌హౌస్ అండ్ అకౌంటింగ్ అప్డేట్స్ అన్నమాట. అగ్రిగేషన్ లాజిక్ ఏం జేస్తుందంటే స్టాక్‌కి సంబంధించిన సమ్మరీస్ కానీ, ఇన్వెంటరీ రిపోర్ట్స్ అన్నిటిని గూడా అప్డేట్ చేస్తుంది. సో, ఇష్యూయింగ్ స్టాక్ అనేది ఒక సింగిల్ చెక్ కాదమ్మా. ఇట్స్ ఏ కోఆర్డినేటెడ్ బిహేవియర్ అని కూడా అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి డిస్కౌంట్ ఎలిజిబిలిటీ సినారియో లేదా డిస్కౌంట్ ఎలిజిబిలిటీ అని కూడా మనం అనొచ్చు.
సో ఇదేం చేస్తుంది అంటే డిస్కౌంట్ అనేది డైరెక్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ. వన్ సెకండ్. సో ఈ డిస్కౌంట్ ఎలిజిబిలిటీలో ఏంటి అంటే అమ్మ మనకి కరెక్ట్ కస్టమర్ కరెక్ట్ కస్టమర్ క్లారిఫికేషన్ కానీ లేదు అంటే లైక్ పాలసీ ఎదర్న్ కానీ లేకపోతే ప్రాఫిట్ ప్రొటెక్షన్ వీటన్నిటి గురించి చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ సిస్టమ్ ఏం ఎన్షూర్ చేస్తుందంటే కస్టమర్ క్లాసిఫికేషన్ అనేది కరెక్టా కాదా, డిస్కౌంట్ పాలసీస్ అనేవి ఫాలో అవుట్ అయినాయా లేదా, ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ప్రొటెక్టెడ్ గా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తుంది. దీంట్లో లాజిక్ టైప్స్ ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటాయంటే కస్టమర్స్ క్లాసిఫైస్ ద కస్టమర్ రీటైల్ ఆర్ హోల్సేల్ ఆర్ ప్రీమియం అనేది. అలానే వాలిడేషన్ లాజిక్ అంటే బ్లాక్స్ డిస్కౌంట్స్ అవుట్ సైడ్ అలౌడ్ రేంజెస్. అప్రూవల్ లాజిక్ రిక్వైర్స్ మార్జినల్ అప్రూవల్ ఫర్ ఎక్సెప్షనల్ డిస్కౌంట్ అంటే ఒక ఎక్సెప్షనల్ డిస్కౌంట్స్ కి మాత్రమే అప్రూవల్ అనేది ఇవ్వడం. క్యాలిక్యులేషన్ లాజిక్ అంటే ఫైనల్ ప్రైస్ అంటే కంప్యూట్స్ ఫైనల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ తర్వాత ఫైనల్ ప్రైస్ ని కంప్యూట్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఒక రాంగ్ క్లాసిఫికేషన్ ఆర్ మిస్ప్లేస్ లాజిక్ అనేది ఏం చేస్తుంది అంటే రెవెన్యూ లాస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ గ్రేడ్ క్లాసిఫికేషన్ సినారియో. సో ఈ గ్రేడ్ క్లాసిఫికేషన్ సినారియోలో ఏంటి అంటే ఇది ఒక బిజినెస్ కాంటెక్స్ట్ లో ఎలా అంటే గ్రేడ్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి. ఐదర్ ఫెయిర్ ఎవాల్యుయేషన్ ఐ మీన్ కెరియర్ ప్రోగ్రెషన్ కానీ కంపెన్సేషన్ కానీ ఎంప్లాయీ మోరల్. అసలు ఈ గ్రేడ్ క్లాసిఫికేషన్ లో ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే ఫెయిర్ ఎవాల్యుయేషన్, స్టాండర్డైజ్డ్ గ్రేడింగ్, ట్రాన్స్పరెంట్ రూల్స్. సో ఇది ఏం చేస్తుంది, లాజిక్ టైప్స్ అసలు ఏం ఇన్వాల్వ్ అయి ఉంటాయి, డెసిషన్ లాజిక్. సో ఇదేం అసైన్ చేస్తుంది అంటే గ్రేడ్స్ అనేవి వాళ్ళ బేస్డ్ ఆన్ స్కోర్స్ కానీ లేదా క్రైటీరియాలో కానీ లేకపోతే క్యాలిక్యులేషన్ లాజిక్ అనేది ఎలాగా అంటే టోటల్ యావరేజెస్ ని కంప్యూట్ చేసి ఇవాల్యుయేషన్స్ చేస్తాయన్నమాట. అలానే వాలిడేషన్ లాజిక్ ఇదేం చేస్తుంది అంటే గ్రేడింగ్ ఇన్పుట్స్ కానీ లేకపోతే కంప్లీట్ ఒక రేంజ్ నుండి కంప్లీట్ అయిపోతాయి అనమాట. అగ్రిగేషన్ లాజిక్ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంటల్ పర్ఫార్మెన్స్ సమ్మరీని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే ఈ దీంట్లో ఏంటంటే ఇది ఒక కన్సిస్టెన్సీ ట్రాన్స్పరెన్సీ అమ్మ. అంటే ఎంత డేటా అనేది కన్సిస్టెన్సీ ట్రాన్స్పరెన్సీ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదంతా ఆటోమేషన్ లో వర్క్ అవుతుంది అంటే ఈ గ్రేడింగ్ ఆర్ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా ఒక ప్రాపర్ వేలో జరిగిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్సాక్షన్ బ్లాకింగ్. సో ఈ ట్రాన్సాక్షన్ బ్లాకింగ్ అంటే ఏంటి, సమ్ ట్రాన్సాక్షన్స్ మస్ట్ నెవర్ ప్రొసీడ్. ఏంటి ఎలాగా, సో ఇవి ఎలాగా అంటే దీనిలో సిస్టమ్ ఏం ఎన్షూర్ చేస్తుందంటే కంప్లైన్స్, రిస్క్ కంట్రోల్, ఎర్రర్ ప్రివెన్షన్. అలా కాకపోయినా దీంట్లో ఎలాగ వర్క్ అవుతుందంటే లాజిక్ టైప్ ఇన్వాల్వ్స్. వాలిడేషన్ లాజిక్ ఏం చేస్తుందంటే ట్రాన్సాక్షన్స్ ని బ్లాక్ చేసి అది హార్డ్ రూల్స్ ని వయోలేట్ చేస్తుందమ్మా. అలానే ఆథరైజేషన్ లాజిక్ అనేది,
ఆథరైజేషన్ లాజిక్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ పర్మిటెడ్ యూజర్స్ అనే వాళ్ళు యాక్షన్ ని అటెంప్ట్ చేసేలాగా చేస్తుంది. అలానే డెసిషన్ లాజిక్ ఇదేం డిటర్మైన్ చేస్తుందంటే ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది ఫాలో అయిపోయి ఒక రెస్ట్రిక్టెడ్ కేటగిరీలో ఉందనుకోండి. ఆడిట్ లాజిక్ అంటే సపోర్టింగ్ ఇదేం చేస్తుందంటే లాగ్స్ అన్ని కూడా బ్లాక్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళిపోతాయి అనమాట ఫర్ రివ్యూ. అంటే ఆడిట్ లాజిక్ అనేది దాన్ని ఓపెన్ చేసి అవన్నీ రివ్యూ చేస్తుంది. సో దీనిలో అంటే బ్లాకింగ్ అనేది ఒక డెలిబరేటే కానీ అదొక సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వదు. అంటే ఇంకా చెప్పాలంటే వరల్డ్ బిజినెస్ సినారియోలో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ లాజిక్స్ అనేవి సైమల్టేనియస్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సైమల్టేనియస్ గా అంటే ఒకే సమయంలో. సో దీనివల్ల మిస్టేక్స్ ఏం రావచ్చు అంటే ఒక లాజిక్ టైప్ అనేది ఒక ప్లేస్ లో కాకుండా ఇంకొక ప్లేస్ లో వాడినప్పుడు, లేకపోతే డెవలపర్స్ అనే వాళ్ళు ఆ, ఒక రూల్ ఓన్లీ ఒక పర్టికులర్ దానికే బిలాంగ్ అవుతుంది అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ అనేది రాంగ్ స్టేజ్ లో అయినప్పుడు ఇలాంటి టైమ్స్ లో ఇది అవుతుందన్నమాట. ఓకేనమ్మా. ఇక్కడతో మనకి లాజిక్స్ అనేవి అర్థమైనవి. బిజినెస్ లాజిక్స్ వాలిడేషన్, అగ్రిగేషన్, క్యాలిక్యులేషన్స్, డెసిషన్స్, అప్రూవల్ లాజిక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్లేషన్ మ్యాటర్స్. ఇక్కడ చూడండి, మోస్ట్ SAP bugs are not syntax bugs, they are business rule misunderstandings. సో ఇదేంటి, సింటాక్స్ ఎర్రర్స్ అనేవి ఈజీగా విజిబుల్ అవుతాయి అండ్ ఫిక్స్ చేయగలం. బట్ బిజినెస్ ఎర్రర్స్ కి వచ్చేసరికి మనం అవి ఎలాగంటే ఆ, అవి చాలా సైలెంట్ అండ్ డేంజరస్ గా ఉంటాయి. అండ్ ఆల్సో బిజినెస్ ఎర్రర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్. వీ కాంట్ సాల్వ్ దెమ్ అండ్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు డూ కూడా అనుకుంటామమ్మా. అండ్ సో ఫైనల్ టేక్ అవేలో చూడండి, సాప్ సిస్టమ్ అనేది ఇదేం ఎన్ఫోర్స్ చేస్తుంది అంటే బిజినెస్ లాజిక్ ని ఎన్ఫోర్స్ చేస్తుంది. అండ్ డిఫరెంట్ టైప్ రూల్ టైప్స్ అనేవి డిఫరెంట్ పర్పసెస్ ని చేస్తాయి అన్నమాట. అలానే అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు రూల్ ని ఐడెంటిఫై చేయాలి, ఆ రూల్ టైప్ ని కూడా ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక రూల్ అనేది మల్టిపుల్ థింగ్స్ కి అప్లై చేయగలం. సో అలాంటి దాన్ని చెక్ చేసుకుని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అన్నమాట. అండ్ అలానే కరెక్ట్ క్లాసిఫికేషన్ ప్రివెంట్స్ సిస్టమ్ ఫెయిల్యూర్స్. అంటే ఒక కరెక్ట్ వేలో క్లాసిఫికేషన్ చేయకపోతే ఆ, ఒక కరెక్ట్ క్లాసిఫికేషన్ సారీ కరెక్ట్ క్లాసిఫికేషన్ చేసామనుకోండి, అప్పుడు మనం సిస్టమ్ ఫెయిల్యూర్ నుండి ప్రివెంట్ చేయగలుగుతామమ్మా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వై ట్రాన్స్లేషన్ మ్యాటర్స్. సో ఈ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి అలాగానే. So ABAP developers do not write programs directly from imagination. They translate business rules into control system behavior. So, సో ఇదేం చూడండి, అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ గా అంటే వాళ్ళు ఒకటి ఇమాజిన్ చేసుకుని వాళ్ళు రాయరు అనమాట. వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు బిజినెస్ రూల్స్ ని ఒక కంట్రోల్ సిస్టమ్ బిహేవియర్ లోకి. సో దీంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏముంటది అంటే సాప్ డెవలప్మెంట్ లో కోడ్ రాయడం అనేది ఈజ్ నాట్ అంటే లైక్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ నాట్ రైటింగ్ కోడ్ అన్నమాట. బట్ అంటే ఏది కోడ్ కింద చేయాలి, అంటే ఏది కోడ్ చేయాలి, ఏది ప్రోగ్రామ్ చేయక్కర్లేదు అని. ఈ సెషన్ లో దేని మీద ఫోకస్ చేస్తారు అంటే అసలు ఒక బిజినెస్ ఐడియా అనేది
మెంటల్లీ ఎలాగా కన్వర్ట్ ఇంటూ అబాప్ లాజిక్ అంటే ఒక బిజినెస్ లాజిక్ ని ఎలాగా అబాప్ లాజిక్ కింద కన్వర్ట్ చేయగలుగుతున్నాం అనే దాని గురించి ఇది మెంటల్లీ మనం కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే ఒక ఒక సింగిల్ లైన్ కంటే దాని ముందు కోడ్ ఎలా రాయాలి అనే దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ప్రోగ్రామ్ ఎన్వైరన్మెంట్స్ లో డెవలపర్స్ ఎలా చేస్తారు, ఒక సొల్యూషన్ ని ఇమాజిన్ చేసుకుంటారు. అలానే డెసిషన్ లాజిక్ ని ఫ్రీలీ చేస్తారనమాట. అలానే వాళ్ళు రూల్స్ అనేవి వాళ్ళ మీద వాళ్ళే డిసైడ్ చేస్తారు. సాప్ అనేది డిఫరెంట్, కానీ సాప్ లో డిఫరెంట్ అన్నమాట. అంటే అబాప్ డెవలపర్ అనే వాళ్ళు ఆ, వాళ్ళ రూల్స్ ని గానీ ఏవి కూడా ఇన్వెంట్ చేయరు. దే డోంట్ ఇన్వెంట్ ద రూల్స్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ది బిజినెస్, దే జస్ట్ ఫాలో అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ, వాళ్ళు ఏం అడుగుతారంటే, వాళ్ళు ఏంటంటే ఏం లాజిక్ అనేది వాళ్ళు క్రియేట్ చేయాలి లేకపోతే అని అడగరు. ఇన్స్టెడ్ దే ఆస్క్ లైక్ ఏం లాజిక్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది బిజినెస్ లో అనే దాని గురించి మాత్రమే అడుగుతారు. అబాప్ డెవలప్మెంట్ అనేది ఒక ఇంటర్ప్రిటేషన్, అది ఒక క్రియేటివిటీ కాదమ్మా. అది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వాటిని ఫాలో చేసి అది దేనికి యూజ్ అవుతుంది అనే దాన్ని చెక్ చేయడం వరకు ఈ అబాప్ వరకు. సో అబాప్ డెవలప్మెంట్ అనేది ఒక ట్రాన్స్లేషన్, నాట్ ఇన్వెన్షన్. చెప్పాను కదా, అదొక ట్రాన్స్లేషన్. అంటే ఒక బిజినెస్ లో ఉండేటువంటి లాజిక్ ని అబాప్ లోకి కన్వర్ట్ చేసుకునేదని అంటాం మనం. అసలు దీంట్లో ఏమేమి ట్రాన్స్లేటెడ్ అవుతున్నాయి? సో బిజినెస్ పాలసీస్ కానీ, ఆర్గనైజేషనల్ రూల్స్, లీగల్ కాన్స్ట్రెయింట్స్, ఆపరేషనల్ ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్లేట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా సిస్టమ్ బయట ఎగ్జిస్ట్ అయిపోయి ఉన్నాయి. కానీ ఒక డెవలపర్ జాబ్ ఏంటి, వాటిని యాక్యురేట్ గా అర్థం చేసుకుని వాటిని ఫెయిత్ఫుల్ గా రిప్రజెంట్ చేయడం, అంటే ఒక కన్సిస్టెంట్లీ కూడా చేయడం అనమాట. మేబీ మీకు అనిపించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏమీ లేదు, డెఫినేషన్ లో లేదు, కానీ ఇదంతా ఎక్కడ చెప్తున్నారని. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ అబాప్ వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంటర్స్ అని లేదు వాళ్ళని డెవలపర్స్ అంటారు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ దమ్ డిజైనర్స్, యాక్చువల్లీ ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయిన రూల్స్ ని లేకపోతే ప్రోటోకాల్స్ ని వాళ్ళు ఆ లాజిక్స్ ని వీళ్ళు అర్థం చేసుకుంటారనమాట. అంటే బ్లైండ్ గా వాళ్ళు చెయ్యరు, ఏది దేనికి వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మాత్రమే చూస్తారు. సో బిజినెస్ రూల్స్ అనేవి ఏంటి, సో అసలు సిస్టమ్ లో ఎలా కంట్రోల్ అవుతుంది సిస్టర్ బిహేవియర్ ని. సో ఇదేంటి అంటే హౌ బిజినెస్ రూల్స్ బికమ్ ప్రోగ్రామ్ ఫ్లోస్. బిజినెస్ రూల్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్స్. సో బిజినెస్ రూల్స్ అనేవి ఎలాగ రిటర్న్ అయి ఉంటాయి, పాలసీస్, స్టేట్మెంట్స్, కండిషన్స్, గైడ్ లైన్స్ తో ఉంటాయి. అవి హ్యూమన్ రీడబుల్, ఆఫ్ అండ్ వాగ్ అండ్ కాంటెక్స్ట్ డిపెండెంట్. కానీ హవెవర్ అబాప్కి ఎలా కావాలి అంటే ప్రెసిషన్, స్ట్రక్చర్, డిటర్మినిజం ఉండాలి. అంటే వాళ్ళు అబాప్ డెవలపర్ ఏం చేయాలి, ఆ వాళ్ళ జాబ్ ఏంటి, వాటిని కన్వర్ట్ చేయాలి. అంటే దే ఆర్ ఆన్ ఏ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ కదా, సో కన్వర్ట్ ఇంటూ అబ్స్ట్రాక్ట్ రూల్స్, అంటే ఒక ప్రెసీజ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో లోకి వాటిని కన్వర్ట్ చేయాలన్నమాట. సో అలానే ఫ్రమ్ రూల్ టు ఫ్లో. ఈ రూల్ టు ఫ్లో ఏంటి, ఎవ్రీ బిజినెస్ రూల్ ఇంప్లిసిట్లీ కంటైన్స్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆర్ వన్ ఆర్ మోర్ కండిషన్స్ ఉంటాయి, ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అసలు
ఒక అబాప్ థింకింగ్ ఎలా ఉంటుందంటే డెవలపర్ ని ఇట్ ఫోర్సెస్ టు ఆస్క్ దెమ్, లైక్ ఎలా అంటే అసలు వాట్ ట్రిగ్గర్స్ దిస్ రూల్ కానీ, లేకపోతే ఏమి చెక్ చేయాలి ఫస్ట్, లేకపోతే ఇక కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, లేకపోతే ఒక ఫైనల్ అవుట్కమ్ ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఇది చేస్తుంది అనమాట. సో ఈ మెంటల్ కన్వర్జేషన్ ఏం చేస్తుంది అంటే ఒక ఫ్లోని క్రియేట్ చేస్తుంది, ప్రోగ్రామ్ ఫ్లోని క్రియేట్ చేస్తుంది. ఎలాగా, మనం కోడింగ్ అనేది చేయకముందే ప్రోగ్రామ్ ఫ్లో అనేది మనకు మైండ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తారమ్మా, ఐదర్ సి ఆర్ పైథాన్ దేంట్లో అయినా. అప్పుడు మీరు ప్రోగ్రామ్ రాసే ముందు మీ ఫ్యాకల్టీ చెప్తారు ఏమని, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ డీటెయిల్స్ అని ఇచ్చారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పైథాన్. మీరు అప్పుడు ఏం చేస్తారు, మీ డీటెయిల్స్ ఇస్తారు, ఇంటి ఇచ్చి మీ నంబరు, క్యార్ ఇచ్చి మీ నేమ్ ఇలా ఇచ్చి తర్వాత ప్రింట్ ఇన్ క్యార్ ఇవన్నీ ఇస్తారు. మీకు అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈస్ గోయింగ్ టు బి ద అవుట్పుట్. ఒకవేళ మనం ఈ వాల్యూస్ కరెక్ట్ గా ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇదంతా కూడా మీకు ఐడియా వస్తుంది. సో మీరు ముందుగానే మెంటల్లీ మైండ్ లో క్యాలిక్యులేషన్స్ అంతా కూడా క్రియేట్ చేసుకుంటారు. ద సేమ్ వే ఈ అబాప్ డెవలపర్ అనే వాళ్ళు కూడా చేసుకుంటారు అనమాట. సో ఈ బిజినెస్ రూల్స్ లో సిస్టమ్ బిహేవియర్ ని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే, ఇవి ఎలా అంటే హ్యూమన్ లాంగ్వేజ్ లో ఉంటాయి. అంటే ఇది దిస్ నీడ్స్ అప్రూవల్ అని, దిస్ షుడ్ నాట్ బి అలౌడ్, లేదా దిస్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయీ గ్రేడ్, దిస్ ఇస్ క్యాలిక్యులేటెడ్ డిఫరెంట్లీ ఫర్ ఈచ్ రీజన్ అని. కానీ అబాప్ లాజిక్ లో ఏంటి, అవి ప్రిసైజ్, బైనరీ, యునాంబియస్. సో ఈ ఛాలెంజ్ ఏంటి, అంబియస్ బిజినెస్ లాంగ్వేజ్ ని కన్వర్ట్ చేయాలి అంటే ఒక ఎగ్జాక్ట్ సిస్టమ్ బిహేవియర్ అని ఉంది. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మెంటల్ వర్కే, కానీ కోడింగ్ వర్క్ కాదు. దీంట్లో 1 సెకండ్. సో ఎలా అంటే కోడింగ్ అనేది లైక్ రియల్ ఛాలెంజెస్, సాప్ లో రియల్ ఛాలెంజెస్ ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది కోడింగ్ లో ఉండదమ్మా. అంటే అసలు ఏం కోడ్ అవ్వాలి అనే దాని గురించి ఉంటుంది. కంపైల్ కరెక్ట్ గా అవ్వడం, ఎర్రర్స్ లేకుండా రన్ అవ్వడం, బేసిక్ టెస్ట్స్ లేకుండా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా. ఎందుకు అంటే డెవలపర్ అనేవాడు రిక్వైర్మెంట్ ని మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, లేదా రాంగ్ టైప్ ఆఫ్ బిజినెస్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అవ్వచ్చు, లేదా రూల్ అనేది అర్లీగా ఎన్ఫోర్స్డ్ అవ్వడం, లేదా లేట్ గా, లేదా రాంగ్ ప్లేస్ లో, ఇలాంటివి అవుతాయి. సో ఇవన్నీ కూడా థింకింగ్ ఫెయిల్యూర్ అవుతుంది కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ అవ్వదు. సో కోడింగ్ అనేది ఎందుకు లాస్ట్ అయిపోతుంది ఇన్ సాప్ అంటే, ఒక లైన్ అనేది మనం అబాప్ లో రాసే ముందు డెవలపర్ అనేవాడు మెంటల్లీ ముందు మన ఆన్సర్ ఇవ్వాలి. సో ఇది ఒక వాలిడేషన్ రూల్ ఆర్ అప్రూవల్ రూల్ అని, లేదంటే ఒక డెసిషన్ రూలా, క్యాలిక్యులేషన్ రూలా అని, లేకపోతే ఇది బ్లాక్ ట్రాన్సాక్షన్ ఆర్ రూట్ అని, లేకపోతే ఇది కాన్ఫిగరబుల్ ఆర్ ఫిక్స్డ్ అని. ఈ రూల్ అసలు ఎవరు ఓన్ చేసుకుంటారు, ఐటీ వాళ్ళ, బిజినెస్ వాళ్ళ అని. సో ఇది ఒకటి తర్వాత ఒకటి క్లారిటీ అనేది వస్తే కోడింగ్ అనేది బిగిన్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఒక డెవలపర్ అనే వాళ్ళకి వాళ్ళు మెంటలీ చాలా క్వశ్చన్స్ వేసుకుంటారు కదమ్మా. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళకి ఆన్సర్ అయిన తర్వాతే అప్పుడు ఇది అవుతుంది అనమాట. సో అసలు పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే ఇది అబౌట్ సింటాక్స్ ఆర్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే కీవర్డ్స్ అని కాదు. అసలు బిజినెస్ ఐడియా అనేది ఒక సిస్టమ్ లాజిక్ ఎలా అవుతుంది, రూల్స్ అనేవి ఎలా క్లాసిఫైడ్ అవుతాయి, అండ్ బిహేవియర్ అనేది ఎలా డెలిబరేట్లీ కంట్రోల్ అవుతుంది అనే దాని గురించి. అసలు ఒక స్కిల్స్ అనేవి ఎలాగ ఒక గుడ్ డెవలపర్ ని డిఫైన్ చేస్తాయి అంటే, ఎనీవన్ కెన్ లెర్న్ ఇఫ్ స్టేట్మెంట్స్, లూప్స్ కానీ, లేకపోతే సెలెక్ట్ క్వరీస్ అవి. కానీ ఒక డెవలపర్ అనేవాడు ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని, అలానే హిడెన్ రూల్స్ ని, లాజిక్ ని కరెక్ట్ గా, లేకపోతే బిహేవియర్ ని సేఫ్ గా చేసే వాళ్ళే ఒక గుడ్ డెవలపర్ అని అంటాం. అలానే అసలు సిస్టమ్ ఏం సెపరేట్ చేస్తుందంటే కోడర్స్ ఫ్రమ్ సాప్ ప్రొఫెషనల్స్ అని కూడా అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మీకు ఎంటైర్ థింగ్ లైక్ కోడ్ ఈజ్ నాట్ రిటర్న్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్, ఇట్ ఈస్ రిటర్న్ టు ఎన్ఫోర్స్ అండర్స్టాండింగ్. ఓకేనా అమ్మా?
సో నెక్స్ట్ టాపిక్ వచ్చి హౌ బిజినెస్ రూల్స్ బికమ్ ప్రోగ్రామ్ ఫ్లోస్ అని కూడా అంటాం. అంటే దిస్ వన్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వన్ సెకండ్ మా. సో ఇప్పుడు మనం హౌ బిజినెస్ రూల్ బికమ్స్ ప్రోగ్రామ్ ఫ్లోస్ అనే దాని గురించి చూద్దామమ్మా. సో బిజినెస్ రూల్స్ ఆర్ యూజువల్లీ రిటర్న్ యాజ్ పాలసీస్ అదంతా వచ్చింది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ మనం అసలు బిజినెస్ రూల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. బిజినెస్ రూల్స్ అనేవి ప్రోగ్రామ్స్ కాదమ్మా, దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఫర్ హ్యూమన్స్, నాట్ ఫర్ ద సిస్టమ్స్. ఇవి దేంట్లో యూజువల్ గా అపేర్ అవుతాయి అంటే పాలసీస్ లో కానీ, స్టేట్మెంట్స్ లో, వెర్బల్ ఇన్స్ట్రక్షన్స్ లో, గైడ్ లైన్స్ ఆర్ డాక్యుమెంట్స్ లో ఆర్ కండిషన్స్ లో, ఇలాంటి వాటిలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ అనేది ఎలా రూల్స్ చేస్తుంది అంటే దీనికి ఏం నీడ్, లైక్ దిస్ నీడ్స్ అప్రూవల్ ఇఫ్ ద అమౌంట్ ఈస్ హై అని, లేదా ఓన్లీ సీనియర్ స్టాఫ్ క్యాన్ డూ దిస్ షుడ్ నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. ఇలాంటివన్నీ ఉంటాయి. దీస్ ఆర్ ఈజీ ఫర్ హ్యూమన్స్ టు అండర్స్టాండ్ అండ్ ఫ్లెక్సిబుల్ టు ఇంటర్ప్రిటేషన్, ఇండిపెండెంట్ ఆన్ కాంటెక్స్ట్ అండ్ అజంప్షన్స్ ఉంటుంది. బట్ శాప్ అనేది అజ్యూమ్ చేసుకోలేదు, లేదు అంటే ఇంటర్ప్రిట్ కూడా అవ్వలేదు. సో ఈ ఫండమెంటల్ గ్యాప్ బిట్వీన్ బిజినెస్ అండ్ అబాప్ అనేది ఏంటంటే బిజినెస్ రూల్స్ లో హ్యూమన్ రీడబుల్ కానీ, లేకపోతే ఆఫెన్ వేగ్, ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్ ఆర్ కాంటెక్స్ట్ డ్రైవెన్, ఇవన్నీ కూడా. సో ఈ దీంట్లో అబాప్ ఏం రిక్వైర్ అవుతుందంటే ఎగ్జాక్ట్ కండిషన్స్ కానీ, లేదంటే క్లియర్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, బైనరీ అవుట్కమ్స్, డిటర్మినేషన్స్ ఆర్ ఇలాగనమాట. సో అలానే క్లియర్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే అవాప్ కి ఏం కావాలి, ప్రెసిషన్, స్ట్రక్చర్ అండ్ డిటర్మినిజం. సో ఇదేం చేస్తుంది, ఇది ఒక గ్యాప్ ని క్రియేట్ చేస్తుంది. అంటే అబాప్ డెవలపర్స్ అనే వాళ్ళు దీంట్లో బ్రిడ్జ్ అనేది క్రియేట్ చేస్తారు అన్నమాట. సో ట్రాన్స్లేషన్ అనేది ఒక కోర్ అబాప్ స్కిల్ అని కూడా అంటామమ్మా. అంటే లైక్ ఒక అబాప్ డెవలపర్ అనే వాళ్ళు హౌ డు ఐ రైట్ దిస్ ఇన్ అబాప్ అని అడగరు. ఫస్ట్ అసలు ఏమనుకుంటారంటే అసలు ఇది ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది, అసలు ఏ ఆర్డర్ లో ఇది అవుతుంది అనేసి థింక్ చేస్తారు. అండ్ ఈ లాజిక్ డిజైన్ అనేది ఇది ఒక లాజిక్ డిజైన్, నాట్ కోడింగ్ అని కూడా అంటాం. ఓన్లీ ఆఫ్టర్ ద ఫ్లో ఇస్ క్లియర్ డస్ సింటాక్స్ మ్యాటర్. ఫ్లో అనేది క్లియర్ అయిపోతే ఆబ్వియస్లీ సింటాక్స్ అనేది మనకి మ్యాటరే కాదవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రమ్ రూల్ టు ఫ్లో, అంటే ఒక అబ్స్ట్రాక్ట్ రూల్ నుండి ఎగ్జిక్యూటబుల్ ఫ్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం అని కూడా అనుకోవచ్చు. అంటే ప్రతి బిజినెస్ రూల్ ఒక సింపుల్ వన్ అయినా, లేకపోతే హిడెన్ స్ట్రక్చర్స్ అయినా, అది రిటర్న్ అయినా, లేకపోతే ఆల్వేస్ ఇంప్లైస్ అయినా, దాని స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది, when does this rule apply, during data entry, during save or approval or during posting అనే దాని గురించి ఉంటుంది. అంటే ఒక రూల్ అనేది ఒక ట్రిగ్గర్ లేకుండా ఎగ్జిస్ట్ అవ్వదమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆర్ మోర్ కండిషన్స్ అనేసరికి ఇదేంటి, ఈ రూల్స్ అనేవి ఏదో ఒకటి చెక్ చేస్తాయి అనమాట. లైక్ అమౌంటా, రోలా, స్టేటసా, డేటా, క్వాంటిటీయా, ఆథరైజేషన్ అని చెక్ చేస్తాయి అనమాట. దీంట్లో కండిషన్స్ ఉంటాయి, మేబీ సింగిల్ కానీ, మల్టిపుల్ కానీ, సీక్వెన్షియల్ కానీ, డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ అని కూడా ఉంటాయి అన్నమాట. అండ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో దీంట్లో ఎలా ఉంటదంటే ఆఫ్టర్ చెక్ సంథింగ్ మస్ట్ హ్యాపెన్, అంటే ఒకటి ఏదైనా చెక్ చేసిన తర్వాత ఏదో ఒకటి జరగాలి కదా. సో దాని గురించి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఎలాగా అలౌ చేయడమా, బ్లాక్ చేయడమా, వార్న్ చేయడమా, రూట్ చేయడమా, లేకపోతే అడ్జస్ట్ చేయడమా, లేకపోతే క్యాలిక్యులేట్ చేయడమా అని.
సాప్ అనేది ఎగ్జాక్ట్లీ ఏం చేయాలో అనేది చెప్తుందన్నమాట. సో దీంట్లో చూడండి, అబాప్ థింకింగ్ ఫోర్సెస్ ద డెవలపర్ టు ఆస్క్ ఏంటి, టు కన్వర్ట్ ఎ రూల్ ఇన్ టు ఏ ఫ్లో. ద అబాప్ మైండ్ ఆటోమేటికలీ ఆస్క్స్, ఏం అడుగుతుంది, వాట్ ట్రిగ్గర్స్ దిస్ రూల్, అంటే ఈ రూల్ ని ఎందుకు, ఏం ట్రిగ్గర్ చేస్తుంది అని. అంటే ఏం ట్రిగ్గర్ చేస్తుంది, యూజర్స్ యాక్షన్ కానీ, లేదా సిస్టమ్ ఈవెంట్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ జాబా ఏంటి అనేది, లేకపోతే వాట్ మస్ట్ బి చెక్ ఫస్ట్ అని, అంటే ఆథరైజేషన్స్ చెక్ చేయాలా, లేకపోతే డేటా కంప్లీట్నెస్, లేకపోతే స్టేటస్ వ్యాలిడిటీ, ఇవి చెక్ చేయాలా. మరి ఈ లాజిక్స్ అనేవి చెక్ చేయకపోతే అది అవ్వదు కదమ్మా. సో అందుకే ఏ లాజిక్ ఎప్పుడు చెక్ చేయాలనేది కూడా ఒక కైండ్ ఆఫ్ మనకి టాస్క్ అన్నమాట. అంటే ఒక అబాప్ డెవలపర్ అనే వాళ్ళు ఆ టాస్క్ ని ఫస్ట్ వాళ్ళు లాజిక్స్ చెక్ చేసిన తర్వాతనే వీళ్ళు నెక్స్ట్ ప్రొసీడ్ కి వెళ్ళాలి కదా. ఒకవేళ కండిషన్ అనేది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ కండిషన్ ఫెయిల్స్ అంటే, ఇప్పుడు కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుందా, లేకపోతే ఎర్రర్ ని చూపిస్తుందా, లేకపోతే అప్రూవల్ ని అడుగుతుందా, ఇంకా లేకపోతే లాగ్ అనేది ఇష్యూ అయిపోతుందా అనేది కూడా ఉంటుంది. అలానే వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్‌కమ్ అనేసరికి, సేమ్ అనేది అలౌడ్ ఉంటుందా? ట్రాన్సాక్షన్ అనేది బ్లాక్ అవుతుందా? లేకపోతే వాల్యూ అనేది అడ్జస్టెడ్ అవుతుందా లేదా? ప్రాసెస్ అనేది ఎస్కలేటెడ్ అవుతుందా లేదా? అనేది కూడా చూస్తుందనమాట. ఇదేం చేస్తుందంటే, ఈ క్వెషన్స్ అన్నిటిని గూడా వీళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు దే క్రియేట్ ద ఫ్లో. సో, టు క్రియేట్ ద ఫ్లో ఇవన్నీ గూడా జరుగుతాయన్నమాట. సో, అసలు ఆర్డర్ అనేది ఎందుకు మ్యాటర్స్ ఇన్ ప్రోగ్రామ్ ఫ్లో అంటే, బిజినెస్ రూల్స్‌లో ఆఫెన్ అస్యూమ్ ఏంటి, ప్రతీదీ కరెక్ట్ అని అనుకుంటాం. కానీ అబాప్ అలా అస్యూమ్ జేసుకోలేదు. సో, డెవలపర్ అనేవాడు వాళ్ళు కంపల్సరీ అస్యూమ్ చేయాలి. ఏమని? అంటే ఏది ఫస్ట్ వస్తుంది, లేకపోతే ఏది ఆహ్, మనం కండిషన్ డిపెండ్స్ ఆన్ అదర్స్ చూసుకోవాలి. అలానే ఏ చెక్ అనేది మనం స్కిప్ చేయొచ్చు. అంటే ఇది ఏం చేస్తుందంటే, ఒక స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ పాత్ అనేది చెక్ చేస్తుంది. అండ్ ఆల్సో కాల్డ్ యాస్ ప్రోగ్రామ్ ఫ్లో అని కూడా అనొచ్చు మనం. అలానే ఇది ఫ్లో ఎగ్జిట్స్ అనేవి ఉంటాయి. అంటే కోడ్ కంటే ముందు బిఫోర్ కోడ్. అంటే లైక్ సాప్ ప్రిన్సిపల్. ఇఫ్ యూ కెనాట్ ద ఇఫ్ యూ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫ్లో వెర్బల్లీ యూ కెనాట్ కోడ్ ఇట్ కరెక్ట్‌లీ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీస్‌లోనే ఉన్నారు. మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనుకో, వెన్ యూ కాంట్ గివ్ ఎ ప్రెజెంటేషన్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్, దెన్ హౌ కెన్ యూ డూ ఇట్ త్రూ కోడింగ్. సో, అది చేయలేం. మనకి ఫస్ట్ మన వర్క్ అనేది మనకు వెర్బల్లీ ఐడియా ఉంటేనే వీ కెన్ డూ ఆర్ మోడిఫై ఎనీథింగ్ వీ కెన్ డూ. సో, సో, మనం ఒక కోడ్‌ని రాసేయటానికి ముందు డెవలపర్ అనేవాళ్ళు, వాళ్ళు చెక్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు ఒక చెప్పేలా ఉండాలి. ఎలాగా? ఇది ఫస్ట్ ఈ ప్రాసెస్ చెక్ చేస్తుంది. తర్వాత ఇది వాలిడేట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోతే ఇది స్టాప్ అవుతుంది. లేకపోతే ఇది పాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ స్పోకెన్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఇది రిటన్‌లో చెప్పేది కాదు. అసలు ఇదెందుకు సాప్ ప్రాజెక్ట్స్‌లో మ్యాటర్ అంటే, ఒక ఇన్‌కరెక్ట్ ఫ్లో డిజైన్ అనేది ఏం లీడ్ చేస్తది అంటే, లైక్ వాలిడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి బ్లాక్ అయిపోవడం, ఇన్‌వాలిడ్ అనేవి స్లిప్పింగ్ త్రూ అవ్వడం, ఆడిట్స్ అనేవి ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే బిజినెస్ డిస్సాటిస్ఫాక్షన్ ఇలా. మోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ అనేవి ఎందుకొస్తాయంటే, రాంగ్ ఫ్లో సీక్వెన్స్ కానీ, మిస్సింగ్ కండిషన్ హ్యాండ్లింగ్ ఆర్ లైక్ ఇన్‌కరెక్ట్ ఔట్‌కమ్ డెసిషన్స్ కానీ ఇలాంటివన్నమాట. అంటే ఇవి సింటాక్స్ ఎర్రర్ ద్వారా వచ్చేవి కాదు. త్రూ బిజినెస్ టు కన్వర్ట్ కోడ్ అని అంటాం. సో, దీంట్లో ఏంటంటే బిజినెస్ రూల్స్ అనేవి ఇంటెంట్‌గా డిస్క్రైబ్ అవుతాయన్నమాట. ప్రోగ్రామ్ ఫ్లోస్ అనేవి ఎన్ఫోర్స్ బిహేవియర్ అని కూడా అంటాం. సో, అబాప్ డెవలపర్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఎక్స్ట్రాక్ట్ ఇంటెంట్, అలానే రిమూవ్ అంబిగ్యూటీ ఆర్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ డిఫైన్ చేయడం గానీ, లేదా ఔట్‌కమ్స్‌ని కంట్రోల్ చేయడం గానీ. బిజినెస్ రూల్స్ అనేవి ఇంటెన్షన్స్‌తో మాట్లాడతాయి. అబాప్ అనేది ఎగ్జిక్యూషన్ పార్ట్స్‌తో మాట్లాడగలుగుతుందమ్మా. సో, ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రీడింగ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఇన్ అబాప్.
హౌ రిక్వైర్మెంట్స్ ఆర్ రిటర్న్ అండ్ వై రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రిక్కీ అనే దాని గురించి చూద్దాం. సో business requirement documents are written for managers, analysts, and end users. They are not written for developers. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మేనేజర్స్ అనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు, అనలిస్ట్ అనే వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు, ఎండ్ యూజర్స్ వాళ్ళు వాలిడేట్ చేసుకుంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే న్యాచురల్ కాన్వర్జేషనల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అలానే షేర్డ్ షేర్డ్ బిజినెస్ అండర్స్టాండింగ్ ఉంటుంది. స్కిప్ ఎడ్జ్ యాక్సెస్ ఉంటుంది. అలానే టెక్నికల్ డీటెయిల్ ఇంటెన్షనల్లీ ఉండేవని కూడా అవాయిడ్ అయితే ఒక డెవలపర్ కి అయితే ఇదంతా కూడా ఒక రిస్క్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. 1 second. అలానే ఒక అడాప్టర్ ఎలాగా రిక్వైర్మెంట్స్ ని రీడ్ చేస్తారు అనే దాని గురించి చూద్దాం. ఒక వెబ్ డెవలపర్ అనే వాళ్ళు డాక్యుమెంట్స్ లైన్ బై లైన్ రీడ్ చేయరమ్మా. దే ఓన్లీ ఫోకసెస్ ఆన్ టెక్స్ట్. అంటే లైక్ అబాకస్ ఓన్లీ లాజిక్ మీద ఫోకస్ చేస్తారు. అంటే దే డోంట్ ఆస్క్ లైక్ వాట్ డస్ దిస్ సెంటెన్స్ అంటే ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది, లేకపోతే ఇది ఏం అర్థం అవుతుంది, అలాగా థింక్ చేయకుండా ఇన్స్టెడ్ వాళ్ళు ఏం అడుగుతారంటే అసలు ఈ సెంటెన్స్ లో ఏం రూల్ అప్లై చేశారు, ఏం రూల్ ఉంది, ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి దాని గురించి ఉంటదన్నమాట. సో అసలు వాళ్ళు ఏం స్కాన్ చేసుకుంటారు ఒక డాక్యుమెంట్ లో అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ ఏం స్కాన్ చేసుకుంటాడు, ఇన్స్టెడ్ ఆఫ్ దే డోంట్ రీడ్, దే జస్ట్ స్కాన్ ఏం చేస్తారు అంటే మ్యాండేటరీ యాక్షన్స్ కానీ, ప్రొహిబిటెడ్ యాక్షన్స్ కానీ, కండిషనల్ ఫ్రేజెస్, ఎక్సెప్షన్స్ అండ్ స్పెషల్ కేసెస్. అంటే మ్యాండేటరీ యాక్షన్స్ అంటే ఎలాగా వర్డ్స్ ఉంటాయి దాంట్లో, లైక్ మస్ట్ అని, రిక్వైర్డ్, షాల్, ఆల్వేస్, ఇవి ఇండికేట్ చేస్తాయన్నమాట. అంటే వాలిడేషన్ లాజిక్ కానీ, లేకపోతే సంథింగ్ అది స్కిప్ చేయకూడదు ఎలాగైనా సరే అనే ఒక వాలిడేషన్‌ని క్రియేట్ చేసేదాన్ని ఈ మాండేటరీ యాక్షన్స్‌లో చూసుకుంటారనమాట. అలానే ప్రొహిబిటెడ్ యాక్షన్స్ అంటే లైక్ ప్రొహిబిటెడ్ అంటే ఏంటి? ఆబ్వియస్‌లీ రెస్ట్రిక్టెడ్ కదా! సో, నాట్ అలౌడ్, షుడ్ నాట్, కెన్ నాట్, మస్ట్ నాట్ ఇలాంటివన్నీ చూసుకుంటారు. ఈ ఈ ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తాయి అంటే లైక్ బ్లాకింగ్ లాజిక్ అని కూడా అనొచ్చు. హ్మ్. లేదా హార్డ్ స్టాప్ కండిషన్స్ కూడా అనొచ్చు. అంటే ఒక పెర్ఫార్మ్ చేసేదాన్ని కండిషన్‌ని స్టాప్ చేయడానికి అలాంటి దానికి గూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండిషనల్ ఫ్రేజెస్ అంటే లైక్ ఇఫ్, ఓన్లీ వెన్, ఎక్సెప్ట్, ప్రొవైడెడ్ థట్, ఇన్ కేస్ ఆఫ్ ఇలాంటివి. ఇవేం చేస్తాయంటే డెసిషన్ లాజిక్ ఆర్ బ్రాంచింగ్ పాత్స్‌ని ప్రోగ్రామ్ క్లోజర్ చేయడానికి. ఎక్సెప్షన్స్ అండ్ స్పెషల్ కేసెస్‌లో ఏంటంటే లైక్ ఎక్సెప్ట్, అన్‌లెస్, అదర్‌వైస్, హౌఎవర్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఇవి ఆల్టర్‌నేటివ్ ఫ్లోస్ కానీ లేదా ఓవర్‌రైడ్ లాజిక్ అని కూడా మనం అనొచ్చు. అలానే ఈ సిగ్నలింగ్ వర్డ్స్‌తో డెసిషన్ పాయింట్స్ ఎలాగా అంటే సర్టెన్ వర్డ్స్ అనేవి రెడ్ ఫ్లాగ్స్ ఆర్ లాజిక్ అని కూడా అనంటాం. అంటే ఒక అబాపర్ అనే వాళ్ళు ఎలా చూస్తారంటే వాటిని ఇమ్మీడియేట్‌గా థింక్ చేస్తారనమాట. దిస్ ఈస్ అ కండిషన్ అని. లైక్ ఇఫ్ అని వచ్చిందనుకో కండిషన్ చెక్ చేస్తారు. ఓన్లీ వెన్ అన్నామనుకో రెస్ట్రిక్టివ్ రోల్ అని. ఎక్సెప్ట్ అనేసరికి హ్యాండ్లింగ్ అని. లేకపోతే నాట్ అలౌడ్ అన్నామనుకో వాలిడేషన్ ఫెయిల్యూర్ అని. షుడ్ నాట్ అంటే ఒక వార్నింగ్ అండ్ ఎర్రర్ అని. సో, ఈ ఈచ్ ఆఫ్ దిస్ ఎలా అంటే ట్రాన్స్‌లేట్ చేస్తే ఒక చెక్ గాని, బ్రాంచ్ అని, పాసిబుల్ స్టాప్ అని. సారీ అమ్మ 1 సెకండ్. సో, ఇలా చెక్ చేస్తాయన్నమాట. సో, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేసరికి ఎలాగా అంటే
సో ఐడెంటిఫైయింగ్ కోర్ లాజికల్ కాంపోనెంట్స్ చూద్దామమ్మా నెక్స్ట్. సో ఇదేంటంటే ఫోర్ ఎలిమెంట్స్ కింద బ్రేక్ అయింది. ఎలాగా ఇన్పుట్స్. ఫస్ట్ వన్ ఇన్పుట్, సెకండ్ వన్ కండిషన్, థర్డ్ వన్ క్యాలిక్యులేషన్స్, ఫోర్త్ వన్ అవుట్పుట్స్. 1 second ma. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ టాపిక్‌లోకే వెళ్దాము. సో ఈ ఎక్సెప్షనల్ సిగ్నలింగ్ ఉంది కదమ్మా! ఇప్పుడు మనం సిగ్నలింగ్ ద్వారా అది కండిషన్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి, ఏంటి అనేదాన్ని చెక్ చేస్తుంది. అలానే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేదేంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అస్యూమ్‌గా షేర్ చేసుకునే నాలెడ్జ్‌ని. సో ఫర్ ఎగ్జాంపుల్ అనేవి డిస్కౌంట్ షుడ్ ఫాలో కంపెనీ పాలిసీ అంటే ఒక అబాపర్ ఇమ్మీడియేట్‌లీ ఏం అడుగుతాడు? వేర్ ఇస్ ద పాలిసీ అని అడగొచ్చు. లేదా వాట్ ఆర్ ద లిమిట్స్ అనొచ్చు. ఎవరు ఎలిజిబుల్ అనొచ్చు. ఒకవేళ అవి ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది అని అడుగుతారు. అంటే ఇది ఒక క్వెషనింగ్ అథారిటీ కాదు. ఇది సిస్టమ్ కరెక్ట్‌నెస్‌ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. అలానే టర్నింగ్ టెక్స్ట్ ఇంటూ మెంటల్ ఫ్లో అంటే ఒక అబాపర్ అనేవాడు సబ్‌కాన్షియస్‌గా సెంటెన్సెస్‌ని ఒక ఫ్లో క్వెషన్స్ కింద కన్వర్ట్ చేస్తారు అంట. లైక్ ఎలాగా అంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్‌ని చదివేటప్పుడు ఏంటి, ఒక లైన్ బై సెంటెన్స్ చదువుతున్నప్పుడు దే జస్ట్ సింప్లీ ఆస్క్ వెన్ డస్ దిస్ రూల్ అప్లై? వాట్ ఈస్ బీయింగ్ చెక్డ్? వాట్ ఈస్ ఎక్సెప్టెడ్ ఔట్‌కమ్? ఐ మీన్ ఎక్స్‌పెక్టెడ్ ఔట్‌కమ్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్? ఆర్ దేర్ ఎక్సెప్షన్స్? అలానే ఒకవేళ అదే టైంలో రీడింగ్ అనే డెవలపర్ అనేవాడుకు కంప్లీట్ డాక్యుమెంట్ చదివే లోపు డెవలపర్ అనే వాళ్ళకు కీ పాయింట్స్ అనేవి దొరికేస్తాయి. లైక్ ఎంట్రీ పాయింట్ ఏంటి? కండిషన్స్ ఏంటి? ఔట్‌కమ్స్ ఏంటి? ఆల్టర్‌నేట్ పాత్స్ ఏంటి? ఇవన్నీ కూడా. ఈ ప్రోగ్రామ్ ఫ్లో అనేది సో, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అంటే కోడింగ్‌కి ముందు ఇవొస్తాయి. అసలు ఈ స్కిల్ అనేది ఎందుకు ప్రొడక్షన్ ఇష్యూస్‌ని ప్రివెంట్ చేస్తుంది అంటే, హ్మ్. ఈ సాప్‌లో ఏం డిఫెక్ట్ చేస్తుంది అంటే లైక్ ఏ షుడ్ నాట్ అనేది ఆప్షనల్ కింద ట్రీట్ చేయకుండా, ఎక్సెప్ట్‌ని ఇగ్నోర్ చేయకుండా, అలానే కండిషన్ అనేది మిస్‌అండర్‌స్టాండ్ అవ్వకుండా, అలానే ఎక్సెప్షన్ అనేది ఆహ్, రూల్ కింద ఐ మీన్ కోడ్ కింద రూల్ చేయడం. ఇవన్నీ. ఒక గుడ్ అబాపర్ అనేవాడు లాజిక్‌ని ట్రాప్ అనేది ఎర్లీ‌గా చేస్తాడనమాట. సో, ఈ కీ మెంటల్ షిఫ్ట్ ఎలా అంటే వీళ్ళు రూల్ ఎక్స్ట్రాక్టర్ కింద చదువుతారు. ఇన్‌స్టెడ్ వాళ్ళు ఒక స్టూడెంట్‌లా కాకుండా. డాక్యుమెంట్ అనేది ఇన్‌స్ట్రక్షన్స్‌లా కాకుండా ఒక రా మెటీరియల్ లాజిక్ డిజైన్ అని లేకపోతే ఇలాగ థింక్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ బి డన్. ఒక అబాపర్ అనేవాడు ఆహ్, అంటే వాళ్ళు ఏముందో అది చదవరు. ఇన్‌స్టెడ్ అసలు దాని నుండి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలనేది చూస్తారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే రిక్వైర్‌మెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఇంటెండ్ చేస్తాయన్నమాట. ఎగ్జిక్యూషన్‌ని చెప్పవు. అలానే డెవలపర్ అనేవాడు అలానే ఫోర్స్, క్లారిటీని చూసుకోవాలి. అలానే లాంగ్వేజ్‌ని లాజిక్ కింద కన్వర్ట్ చేసుకోవడం. బిజినెస్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే బిహేవియర్ కోడ్ నుండి బిజినెస్‌ని ప్రొటెక్ట్ చేయడం. అందుకే రీడింగ్ అనేది రిక్వైర్మెంట్స్ అనేవి ఒక టెక్నికల్ స్కిల్. అంటే ఒక పాసివ్ యాక్టివిటీలా కాకుండా అదొక టెక్నికల్ స్కిల్ లాగా మనం యూజ్ చేసుకుంటామనమాట. ఓకేనా అమ్మా? ఇక్కడి వరకు మీకు ఇది అర్థమైందనుకుంటున్నా. రీడింగ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేది. సో, విల్ డిస్కస్ ద నెక్స్ట్ టాపిక్స్ ఇన్ లైక్ నెక్స్ట్ టాపిక్ ఐడెంటిఫైయింగ్ కోర్ లాజికల్ కాంపోనెంట్స్. ఇది మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. హ్మ్. ఓకే అమ్మా. థాంక్ యూ. అండ్ టుమారోస్ టాపిక్ ఈస్ లైక్ ఐడెంటిఫైయింగ్ కోర్ లాజికల్ కాంపోనెంట్స్. అండ్ రిమైనింగ్ టాపిక్స్ కూడా విల్ డిస్కస్ ఇన్ టుమారోస్ క్లాస్. థాంక్ యూ.